జనసేన ఇన్ఛార్జ్ ఎక్కడ? జనసేన బీజేపీ ఇన్ఛార్జ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఈ యొక్క మంత్రాలయ నియోజకవర్గంలో జన సముద్రం కనిపిస్తుందంటే కేవలం బీసీ నాయకత్వాన్ని బలపరిచిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జనసేన బీజేపీ చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క మంత్రాలయ మండలం తరఫున మంత్రాలయ నియోజకవర్గం తరఫున స్వాగతం స్వాగతం. నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం. మా యొక్క మంత్రాలయ మండలం మా యొక్క ఆశీస్సులు పెద్దలు పూజ్యులు
మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు. సోదరులారా, జెండాలన్నీ కిందకి దించితే లైవ్ కనిపిస్తుంది. వెనక వాళ్ళకి సార్ కనిపించాలి. కొద్దిసేపు జెండాలు కిందకి పెట్టుకోండి. దించండి, కిందకి దించాలి తమ్ముడు. కొద్ది జెండాలు కిందకి దించండి. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా కొద్ది జెండాల కింద లైవ్ కనిపించాలి. మనకి వెనక వాళ్ళకి పెద్ద ఆయన కనిపించాలి. ఈరోజు ఎన్నికల శంఖారావంలో భాగంగా మన మంత్రాలయం నియోజకవర్గం ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ బస్ స్టాండ్ లోకి రండి. అందరూ బస్ స్టాండ్ లోకి రండి. జరగండి, బస్ స్టాండ్ లోకి పోవాలి. మీరు బస్ స్టాండ్ లోకి వెళ్ళాలి. కింద పడతారు. బస్ స్టాండ్ లోకి వెళ్ళాలని మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళండి వెనక్కి. పెద్దలు మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గారు, మన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కురువ పంచలింగాల నాగరాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు బీజేపీ జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని, మన మంత్రాలయం నియోజకవర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించే తీరాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. నది పక్కనే ఉంది. తాగడానికి గుక్కడి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. మిరప పంట వేసినాం, ఎకరాకి 1,00,000 ఖర్చు పెట్టినాం, దిగుబడి 30,000 రాలేదు. పత్తి వేసినాం, పత్తి పంట వచ్చింది, రేటు రాలేదు. తుంగభద్ర ఎల్ఎల్సి కాలువలో నీళ్లున్నాయి, మా పొలాలకి నీళ్లు రాలేదు. మేము 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించాం. ఇసుక అమ్ముకున్నారు, తన పనులు చేసుకున్నారు తప్ప తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు సార్కి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, 2014-19లో ఎన్నో పనులు మనం చేశాం. తెలుగుదేశం చంద్రబాబు సార్ని పట్టుకొని కుమ్ములూరు క్యాంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఉరుకు నీరణ స్వామి గోపురానికి కట్టించి డబ్బులు ఇచ్చాడు. ఇక్కడ కాదరలింగ స్వామి డెవలప్ అయ్యేదానికి R&B రోడ్డుకి 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. మారుమూల పల్లె అయినటువంటి కర్ణాటక బార్డర్ అయినటువంటి మనకు ఎన్నో వరాలు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాదని మనం జగన్ని తెచ్చుకుంటే ఏమిచ్చాడంటే చిప్ప చేతికి ఇచ్చినాడు సార్.